ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును పోలీసులు విచారించడం, కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హరీష్ ను ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో చక్రధర్ ను సైతం ప్రతివాదిగా చేర్చింది. దీనిపైనే సుప్రీం విచారణ జరపనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు రెండోసారి ప్రశ్నించారు. 9 గంటల పాటు నవీన్ రావును ప్రశ్నించిన సిట్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు చేసిన వారిని ఇప్పటి వరకు జరిగిన విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ లోని కొందరు పెద్దలను విచారణకు పిలవాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.